రైతులను అడుగోస పెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంట పొలాల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయాయని, పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె బరువెక్కిందని అన్నారు. నీటి నిర్వహణపై అవగాహన లేక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని, రైతులను అడుగోస పెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కవిత స్పష్టం చేశారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.